దేవుణ్ణి ఆరాధించే పెదవులుగా మన పెదవులు ఉండాలంటే ఈ పెదవులు ఒక పని చేయాలి. ఏం మాట్లాడకుండా ఉండాలి చెప్పండి? ఈ పెదవులు ఏం మాట్లాడకుండా ఉండాలి? అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా ఉండాలి. ఏంటి అపవిత్రమైనవి చెప్పండి ఎవరైనా? ఈ లోకంలో అపవిత్రమైనవి ఏంటండి? ఈ లోకంలో అపవిత్రమైనవి ఏంటి? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. ఏ ముచ్చట్లు ఏంటండి అవి? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. దేవుడు ఏమంటున్నాడంటే వాటిని మాట్లాడకూడదు అంటున్నాడు. తర్వాత చెడ్డ మాటలు అని అన్నాడు. తర్వాత కుండెములాడే మాటలు అన్నాడు. తర్వాత మరి వదరబోతు మాటలు అన్నాడు. తర్వాత నిష్ప్రయోజనమైన మాటలు అన్నాడు. ఇలాగా మనం మాట్లాడే మాటలలో ఎన్నో రకాలైనటువంటి వ్యర్థమైన మాటలు ఉన్నాయని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు చాలా ఉన్నాయంట. కానీ ఇక్కడ చూడండి, ఈ షేబా దేశపు రాణి ఆ సొలొమోను యొక్క మహిమను చూసినప్పుడు, రాజు యొక్క మహిమను చూసినప్పుడు, ఆ రాజ్యం యొక్క మహిమను చూసినప్పుడు తన రాజ్యంలో ఉన్నదానికన్నా ఇక్కడ ఉన్నది గొప్పది అని ఒప్పుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం దేవుని సముఖంలోకి వచ్చి మనం ఒప్పుకోవాల్సింది ఏంటి తెలుసా? మనం ఎన్ని రకాలుగా దేవుని దృష్టిలో తప్పిపోతున్నామో, దేవుని ఎదుట మనం దారి తప్పిపోతున్నామో, దేవుని సముఖంలో మన మార్గాల్లో, మన ఆలోచనల్లో, మన యొక్క మాటల్లో, మన యొక్క చూపుల్లో ఎన్ని వ్యర్థమైన మాటలు, ఎన్ని వ్యర్థమైన ఆలోచనలు, ఎన్ని వ్యర్థమైన చూపులు మన జీవితంలోకి వస్తున్నాయో అవన్నీ మనం గుర్తించి దేవుని దగ్గర మనం ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. అందుకని అతిక్రమములను దాచిపెట్టేవాడు ఏమవడో వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడు? కనికరాన్ని పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.